ఇక బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టే ఛాన్సే లేదు. బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకుల ఆత్మ బలిదానం, అవయవ దానం. ఆ రెండు పార్టీల పరస్పర సహకారం అయినా మా పార్టీ 8 స్థానాల్లో విజయం. మా ఓట్ షేర్ అసెంబ్లీ కన్నా పెరిగింది. అదనంగా కంటోన్మెంట్ గెలిచినాం. మా సర్కార్ను పడగొట్టేందుకు కుట్రలు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా శత్రుత్వం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీకి కాంగ్రెస్ సపోర్ట్. ప్రమాణ స్వీకారానికి అక్కడి సీఎం ఆహ్వానిస్తే వెళ్తా. లోక్సభ గెలుపోటములకు నాదే బాధ్యత. మీడియా సమావేశంలో రేవంత్ అన్న మాట్లాడిన మాటలు. ఇక ఏది ఏమైనా కానీ ఎంపీలు మల్కాజ్గిరి రేవంత్ అన్న సిట్టింగ్ స్థానం ఓడిపోయింది. ఆయన సొంత జిల్లాల మహబూబ్ నగర్లో ఆయన సొంత జిల్లాలో కూడా ఎంపీ ఓడిపోయిండు. జేజమ్మ గెలిచిందాడ. అయితే ఈ రెండు టికెట్లు, ఈ రెండు ఓటములకు కారణం కూడా ఆయనదే బాధ్యత అని చెప్పుకుంటున్నాడు. అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఆసియా ఖండంలోనే. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ అన్న సీట్ అదే తక్కువ దానికపోయాడు ఈటల రాజేందర్. ఇప్పుడు కూడా రెఫరెండం అంటుండే కదా అతను. నాదే బాధ్యత 14 సీట్లు గెలవలేక 8 సీట్ల కన్నా ఆగిపోయాడు. మరి 3 సీట్ల కాడ ఆగిండు. నాదే బాధ్యత అంటాడు. మరి రాజీనామా చేయాలంటే అయితే రాజీనామా చేసుడు కాదు, రెఫరెండం అంటే అదే. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే బాధ్యత రెఫరెండం అనేది ఇప్పుడు మళ్ళీ మాట్లాడు రేవంత్ యాద్ చేయడనా బాధ్యత అంటే అదే కదన్నా. బాధ్యతనే, కానీ నేను ముఖ్యమంత్రి పదవికి ఎట్లా రాజీనామా చేస్తానే అదే నైతికత అదే. కానీ అసెంబ్లీలో ఇప్పుడు ఇంకో మాట కూడా ఓట్ షేర్ లోక్సభ గెలుపోవటంలోకి నాదే బాధ్యత. అసెంబ్లీ కన్నా పెరిగింది ఇప్పుడు ఓట్ షేర్. అది ఎంత 39.5 ఓటు రాగా ఇప్పుడు 40% అంటే 1.5. మరి మిగతా 15-16% పెంచుతా. ఇప్పుడు గ్రౌండ్ లో పెంచుతాను చూడు. మళ్ళీ ఇంకా పోతానా. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, సచివాలయంలోను ఏర్పాటు. చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉత్సవాలు, ప్రతి ఏటా నిర్వహణ. అసెంబ్లీలో చర్చించాక విగ్రహంలో మార్పులు. చిట్చాట్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. 9వ తారీఖు దాకా అప్పుడు రాజకీయం ఎట్లుంటుందా. ఇక ఓటు ట్రాన్స్ఫర్ కు చెక్ పెట్టండి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి కన్వర్ట్ కావడం వల్లే టార్గెట్ రీచ్ కాలేకపోయాం. స్థానిక సంస్థల ఎన్నికలు రిపీట్ కావద్దు. కాంగ్రెస్ పై పాజిటివ్ మైండ్ తో పబ్లిక్ ఉన్నారట. వ్యూహాలు జాయినింగ్స్ పై ఫోకస్ పెట్టండి. మంత్రులు గెలిచిన ఎంపీలకు సూచన. వాస్తవం మనం అనుకుంటే మన కేసీఆర్ కంటే బాధ ఉందో లేదో ఓడిపోయిన వాని బాధ మన రేవంత్ అన్నకి ఎక్కువైపోతుంది. ఎంతైనా కానీ ఉంటుంది, ఆయనకే బాధ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇంకా అనంతరము ఇక మళ్ళా తెలుగు రాష్ట్రాల మీద ఈడీ బోడీ బొచ్చుకున వీకలేవు అనేటువంటి కాన్సెప్ట్లతో మళ్ళా మొదలవుతుంది. రేవంత్ అన్న మీద కూడా అస్త్రం పడుతుంది. ఎందుకంటే ఆడ ఈయన గురువు అక్కడ ఉన్న చంద్రబాబు ఉన్నాడు కదా, ఆ చంద్రబాబు మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈయన మీద తీసుకుంటే ఆటోమేటిక్ ఆయనకు వస్తుంది. ఎందుకంటే కేసుని జర ఆపి వేరే దాంట్లో కొడతారు. ఓటు నోటు ఆపుతారు, వేరే దాంట్లో కొడతారు. వేరే దాంట్లో చూసి వేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అయితే బాబుకి కూడా ఏం చెప్పి ఉండొచ్చు బాబు గారికి అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు మన ప్రధాని సాబ్ రానున్న రోజుల మోదీ సాబ్ చెప్పుకోవాలి. ఇగో ఓకే మీరు అనుభవజ్ఞులు పెద్దోళ్ళు, కానీ రేవంత్ తింటలేడు, పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. మరి సోనియా గాంధీని చూసుకొని చెప్తారు. సుమా నువ్వు చెప్పు, ఇక నేను వదిలేది అయితే లేదు, నీ శిష్యుడు కాబట్టి చెప్తున్నా అనే టాక్ కూడా నడుస్తుంది. లోపల ఇంటర్నల్గా జరుగుతుంది. ఇదే ఉంటుంది. కాకపోతే ఆయన కూడా ఏమంటారంటే కొట్టు కానీ చిన్న కొట్టు, ఇక మావాడే కదా, ఈ వీపులో కొట్టు కానీ కడిమే కొట్టక అంటాడు. కానీ ఇది అవుతుంది, నువ్వు చూడదు అవుతుంది అన్న ఖచ్చితంగా.